ఎందుకంటే ఒక పక్క సోషల్ మీడియా పెరుగుతుంది, ఒక పక్క టెక్నాలజీ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే మూవీస్లో కూడా అన్ని ఆల్ మూవీస్ కొంత క్రైమ్ పెరుగుతోంది, లిటరలీ క్రైమ్ పెరుగుతోంది. మొన్న రీసెంట్గా ఏదో సినిమా చూశాను, ఒక మార్క్స్ ఏదో భయం వేసింది. అంటే కొన్ని సందర్భాల్లో ఆ హింసను ప్రేరేపించే విధంగా మూవీస్ కానీ కొంచెం సీరియల్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యాల్లో సంథింగ్ అక్కడ ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ని కూడా మనం కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీని మీద కూడా చిన్న మేధోమథనం జరుగుతుందండి, ఒక రీసెర్చ్ జరుగుతుంది. మనం దాని మీద కూడా ఒక స్టాప్ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఎందుకంటే అంటే సొసైటీలో జరుగుతున్న కొంత క్రైమ్కి మనం డిపార్ట్మెంటల్ వైజ్గా పోలీస్ వ్యవస్థ, లీగల్ వ్యవస్థ ఎంత పనిచేసినా సామాజిక స్పృహతో మనం కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. సో ఇది సైబర్ క్రైమ్ సంబంధించి ప్రతిరోజు వందల సంఘటనలు జరుగుతున్నాయి. మరి దీన్ని స్ట్రెంథన్ చేయడానికి మీరు లేదండి, ఆల్రెడీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇప్పటికి ప్రస్తుతానికి ఒక మూడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్తో మనం నడిపిస్తున్నాం. కానీ ఇప్పుడు జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, ఈరోజు సీసీ కెమెరాలు కూడా 1,00,000 సీసీ కెమెరాలు ఈరోజు మేము ధ్యేయంగా పట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 2 డ్రోన్స్ ఇచ్చే పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తాను. ఎక్కడైనా ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతుంది అంటే మా పోలీసింగ్ కూడా ఎలా జరుగుతుందంటే విత్ డ్రోన్ జరిగే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కొన్ని ఏరియాస్లో డ్రోన్స్ కూడా 8.5 lakh 9 lakh వరకు ఉన్నాయి, అయినా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది విత్ సైరన్ విత్ మైక్తో పాటు ఆ డ్రోన్ వెళ్తుంది అనమాట. అరౌండ్ 5 kilometers రేడియస్లో తిరుగుతూ ఉంటుంది. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. సైబర్ క్రైమ్ తగ్గాలి. మీకు తెలుసు పోక్సో కేసెస్లో కూడా మ్యాక్సిమం కన్విక్షన్ అతి తొందరగా తీసుకురావడానికి మేము ప్రయత్నం చేయడమే కాదు, చాలా కేసుల్లో మేము సక్సెస్ అయ్యాం. గాంజా లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపడానికి ఈగల్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఈగల్ ద్వారా కల్టివేషన్ అయితే మేము ఎంతో కొంత అరికట్టగలిగాం, గాంజా కల్టివేషన్ని. ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. దీనిలోని ఈవెందో మీకు ఒక విషయం చెప్పాలి, స్కూల్స్లో కూడా సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకొని స్కూల్స్లో కూడా ఈ గాంజాయి వాడకం కనుక ఎక్కడైనా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యాలని కూడా మేము ట్రిగర్ చేసే విధంగా, ఫిక్స్ చేసే విధంగా మేము అంత చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక యాంటీ ర్యాగింగ్ యాక్ట్ వచ్చేది. సో ఇంచుమించుగా అదే రేంజ్లో ఈ గాంజా కన్సెప్షన్ ఎక్కడైనా ఉంది అనుకునేటప్పుడు మాకు దొరికితే ఎన్డీపీఎస్లో డెఫినెట్గా స్కూల్స్ మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితుల వరకు మేము తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లకు అంటే జరుగుతున్న క్రైమ్ రేట్, పెరిగిన క్రైమ్ రేట్కు, సైబర్ క్రైమ్ రేట్కు అయినట్లుగా బడ్జెట్ లేదు పోలీస్ స్టేషన్లు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మరి ఏమన్నా బడ్జెట్ కాదండి, లాస్ట్ 5 years సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 60% ఇవ్వడానికి, ఇటువైపు నుంచి వచ్చే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే 40% రిలీజ్ చేయడానికి కూడా వాళ్ళకి చేతులు రాలే. మీరు నమ్ముతారా? సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్కి ఎంత అనుకుంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు? కేవలం 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల రూపాయలు అంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 eyes. అలాంటిది సీసీ కెమెరాల మెయింటెనెన్స్కి 2 కోట్ల రూపాయలు కూడా ఆ రోజుల్లో మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకపోతే మరి ఇంక వాళ్ళు పోలీస్ వ్యవస్థను ఏం చేస్తారో ఆలోచించండి. అంటే పోలీస్ వ్యవస్థ అంటే అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడానికో లేకపోతే ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి హౌస్ అరెస్టులు చేయడానికో కాదు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఈజీ అవుతుంది. కానీ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ అంతా నాశనం చేశారు, దానికి మెయింటెనెన్స్ లేదు, కెమెరాస్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, ఒక సైబర్కి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ లేదు. లిటరల్లీ ఏం చేశారంటే, నేను చాలా సందర్భాలు అంటే అస్త్ర సన్యాసం అయిపోయింది మా పోలీసుల డిపార్ట్మెంట్ పరిస్థితి. మళ్ళీ మేము దీన్ని మళ్ళీ ఒక దాటి మీద తీసుకురావడం మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలే బా ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క జాబ్ మేళ కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ గౌరవ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి, అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి 3 monthsకి ఒకసారి